వృశ్చిక రాశివారు విశాఖ నక్షత్రంలో 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందినవారు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి జూన్ 1 వరకు అష్టమంలో గురు సంచారం. జూన్ 1 వరకు ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి గురువు బలంగా ఉంటాడు, ఉచ్చలో ఉంటాడు, భాగ్యంలో ఉంటాడు. వృశ్చిక రాశి వారికి సహజంగానే గురువు మేలు చేసేవాడు, ద్వితీయ పంచమాధిపతి. దానికి తోడు భాగ్యంలో మిత్రక్షేత్రంలో ఉండి ఉచ్చలో ఉండి అత్యంత యోగాన్ని ఇవ్వడానికి వృశ్చిక రాశి వారికి గురువు బలం బాగా ఉంటుంది. ఇక జూన్ 1 వరకు ఉండే గురువు వలన నరాల నొప్పులు, ఉదర సంబంధ వ్యాధులు ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి. ఈ భాగ్యస్థానంలో గురువు వలన అన్ని రంగాల్లో వారికి మేలు జరుగుతుంది. విద్యార్థులు చక్కగా విజయాలు సాధిస్తారు. విద్యార్థులకి సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ సాంకేతిక రంగంలో వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యలు కూడా రాణిస్తారు. పంచమంలో శని ఒక పంచనుండనివ్వడు, అందుకంటే స్థానచలనం లాంటివి కూడా ఏర్పడతాయి. పంచమ శని వలన చికాకులు కూడా కలుగుతాయి. అయినప్పటికీ లాభంలో ఉన్నటువంటి గురువు వలన విజయాలు సాధించడం జరుగుతుంది. తల్లిదండ్రులకు కూడా ఆరోగ్యం కుదుటపడుతుంది. గత సంవత్సరం అనారోగ్యంతో బాధపడిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం సుఖంగా ఉంటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. తోబుట్టువులతో ఆనందం, ఆటల్లో వాళ్ళు రాణిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మాత్రం కలిసి రావు. విద్యార్థులు ఏకాగ్రతతో అధ్యయనం చేయాలి. రైతులకు కలిసి వస్తుంది. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమలు అవన్నీ కూడా ఆదాయ మార్గంలో బాగుంటాయి. తర్వాత దళారులు, భూ విక్రయం చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా అనుకూలంగా కనిపిస్తోంది. ప్రమోషన్లు లభిస్తాయి. ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల్లో వారికి, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మేలు జరుగుతుంది.